హాయ్ అండి, ఎలా ఉన్నారు? ఏంటి ఇదంతా అనుకుంటున్నారా? నేను ఏదో తీర్థానికో జాతరకి వెళ్ళాను అనుకుంటున్నారా? ఇది మన ఆర్కే బీచ్ అండి. ఇక్కడ విశేషాలు తెలుసుకోవాలనుకుంటున్నారా? ఇంకెందుకు మరి ఆలస్యం, వెల్కమ్ టు మై ఛానల్. మన ఆర్కే బీచ్లో శివలింగం పెట్టారండి. సో అది చూద్దామని చెప్పి మేము నైట్ అయితే వెళ్ళాము. అక్కడికి ఎంటర్ అవ్వగానే అక్కడ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి వారిది కళ్యాణం అయితే జరుగుతోంది. అది కాసేపు చూసాము. శివలింగం చూడడానికి వెళ్దామని ఇంక అక్కడి నుంచి స్టార్ట్ అయిపోయాం. చాలామంది జనం ఉన్నారండి. అయితే బీచ్లోకి అయితే వచ్చేసాము. ఇంక అక్కడ ఎంతమంది జనం అంటే అందరూ జాగారం చేసేవాళ్ళే కాదండి, మామూలుగా వచ్చేవాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. సరదాగా అలా వచ్చి అక్కడ అలా కూర్చుని ఫ్యామిలీస్తో ఎంజాయ్ చేశారండి. ఇంకెటు చూసిన ఫుడ్ స్టాల్స్, గేమ్స్ చాలా అంటే చూడ్డానికి చాలా బాగుంది. మేము అవన్నీ తిరిగాము. కాసేపు మేము కూడా బీచ్లో అలా కూర్చుని ఎంజాయ్ చేసాము ఆ వాతావరణాన్ని. అక్కడి నుంచి నడుచుకుంటూ ఆర్కే బీచ్ దగ్గర పెట్టాడండి శివలింగం. సో అక్కడికి వెళ్ళాలి. ఈ మధ్యలో స్టాల్స్ అన్నీ ఉన్నాయి కదా, అవన్నీ కూడా చూసుకుంటూ సరదాగా అలా ఎంజాయ్ చేస్తూ వెళ్ళాము. ఇక్కడ పలాజోలు కూడా అమ్ముతున్నాడండి, ఒక్కొక్కటి 100 రూపాయలంట. అక్కడి నుంచి మేము రంగుల రత్నం అవి ఉన్నాయి కదా, సో అక్కడికి వెళ్ళాము. ఈ రంగుల రత్నం అయితే చాలా స్పీడ్గా తిప్పాడండి. దాని మీద కూర్చున్న వాళ్ళందరూ ఫస్ట్లో స్టార్ట్ అయిన వెంటనే గట్టిగా భలే ఎంజాయ్ చేశారు అరిచి. కాసేపటికి అందరూ గట్టిగా పట్టేసుకుని బిగిసిపోయారండి. దిగే వరకు ఒక్కళ్ళ నోటంట మాటలేదు, అంత ఫాస్ట్గా తిప్పాడు. అక్కడ నుంచి కొంచెం ఎదురుకెళ్తే అక్కడ ఒక స్టేజ్ మీద నాటకాలు వేస్తున్నారండి. సో సరదాగా అక్కడికి వెళ్ళి నుంచున్నాం. అక్కడ ఏదో నాటకం అయితే జరుగుతోంది. సరదాగా కాసేపు చూసాం అక్కడ. ఇక్కడ చూడండి ఎంతమంది జనం ఉన్నారో, ఇసుకేస్తే రాలినంతమంది జనం. అసలు మామూలుగా లేదండి నిన్న నైట్ అయితే బీచ్ రోడ్డు. ఇది ఫ్లవర్స్ చూసారా ఎంత బాగున్నాయో, చాలామంది కొనుక్కున్నారండి. ఇవి కూడా నిజంగానే చాలా బాగున్నాయి. అలాగే ఇక్కడి నుంచి ఎదరికెళ్తే ఈ బొమ్మలు ఈ చివరి నుంచి ఆ చివరికి ఉన్నాయి. ఎక్కడ చూసిన ఈ బొమ్మలే కనిపిస్తున్నాయి. కృష్ణుడి బొమ్మలు అన్ని రకాలు ఉన్నాయండి, చాలా బాగున్నాయి. కానీ ఒకదాని మించి ఒకటి ఉందండి, ఏం కొనుక్కోవాలో అర్థం కాలేదు, అందుకే చూసి వచ్చేసాను. ఇక్కడ నుంచి అలా ఎదురుకొచ్చేస్తూ ఉంటే ఇది కనిపించిందండి. సర్లే సరదాగా ఎక్కిద్దామని చెప్పి ఎక్కించాము. అన్ని రంగుల రత్నాలు పిల్లలు ఆడుకునేవి ఇన్ని ఉండగా పిల్లల్ని ఏమి ఎక్కించకుండా ఎలా తీసుకొస్తాం, వాళ్ళు కూడా ఎంజాయ్ చేయాలి కదా. సో అది కూడా అలా ఎంజాయ్ చేసేసింది. చూసారండి ఎంతమంది జనం ఉన్నారో, మామూలుగా లేరు, బీభత్సంగా ఉంది. మేము వెళ్ళిన టైంకి అయితే బైక్స్ అవి లోపలికి అలో చేయలేదు. సో ఒక 1/2 కిలోమీటర్ ముందు బైక్స్ పార్క్ చేసేసుకుని అక్కడి నుంచి నడుచుకుంటూ లోపలికి వచ్చాము. అక్కడికి వచ్చాక ఈ జనాన్ని చూసి ఓ అమ్మ ఏంట్రా బాబు ఇది అనుకున్నాం. ఎలా అయితేనే ఫైనల్గా శివలింగం అయితే చూసేసాము. హ్యాపీ. అక్కడి నుంచి ఈవెంట్స్ జరుగుతున్నాయి కదా, అవి కూడా అలా చూసుకుని వచ్చేసాము. జాగారం చేసే వాళ్ళకైతే ఇక్కడికి వస్తే అసలు నైట్ తెలియదండి ఎలా గడిచిందో కూడా. అంతేకాదు ఇక్కడ శివుడికి సంబంధించిన నాటకాలు అవి కూడా జరుగుతున్నాయి కాబట్టి చాలా బాగుంది. నేనైతే ఏ శివరాత్రికి రాలేదండి బీచ్ రోడ్కి, ఇదే ఫస్ట్ టైం వెళ్ళడం. అందుకేనేమో నాకు చాలా కొత్తగా అనిపించింది ఇంతమంది జనాన్ని చూసి. అసలు ఉన్నారండి, అసలు వైజాగ్లో సగం జనం అంతా బీచ్ రోడ్లోనే ఉన్నట్టు అనిపించింది నాకైతే. నుంచి మేము స్టార్ట్ అయ్యి ఇంటికి వెళ్ళడానికి మధ్యలో ట్రాఫిక్ జామ్ అయిపోయిందండి. 1 గంట పట్టింది ఇంటికి వెళ్ళడానికి. వెళ్ళే దారిలో ఏయూ గ్రౌండ్లో జలకన్యల ఎగ్జిబిషన్ ఉందండి. అయితే బయట సెట్ అది చాలా బాగుంది ఫొటోస్ దిగడానికి దానికిను. సో వెళ్ళి అలా సరదాగా ఫొటోస్ తీసుకుని మళ్ళీ టెంపుల్కి వెళ్ళి దేవుని దర్శించుకుని ఇంటికి వెళ్ళిపోయాం. ఇవండి మా శివరాత్రి విశేషాలు. నా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.